ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుండిద్దని మీ ఆలోచన? కూటమి వస్తే బాగుంటుంది. కూటమి వస్తే మంచిది అంటారు. వెరీ గుడ్. దేనికని? దేనికంటే పనులు, డెవలప్మెంట్స్, రోడ్స్ ఇవన్నీ. అదే బాబా, ఈ ప్రభుత్వంలో ప్రజలకి చాలా సంక్షేమ పథకాలు పెట్టారు. అయినా సరే చాలా మంది కూటమే కోరుకుంటున్నారు. ఎందుకనంట అంటే ప్రభుత్వ వైఫల్యం ఎలా సంక్షేమ పథకాలు అందరికీ అందలేదని అంటారు. అది ఫస్ట్ వాళ్ళకి కానీ సెకండ్ ఆప్షన్స్ లేవు. అంటే ఎన్ని డబ్బులు ఇచ్చి జనాలకి అమ్మఒడని చేయొద్దని ఎన్ని చేసినా చాలా మంది ఇప్పుడు మాటలో దారిలో వస్తూ అడుగుతూ ఉంటే కూటమిని కోరుకుంటున్నారు. అదే ఇప్పుడు మోడీ గారు ఇది ఇస్తున్నారు కదా 6,000, అది కూడా మాకు వేస్టే. రైతాంగంగా ఎరువుల సబ్సిడీ కానీ ఇది కానీ ఇస్తే ఇది కానీ ఆ డబ్బులు అలవాటు చేసి మాకు అసలు ఇది అయిపోయింది. బాబాయ్, ఇంకో చిన్న క్వశ్చన్. నిరుద్యోగులు కానీ రైతులు కానీ కూటమిని కోరుకుంటున్నారు. దేనికంటారు? కూటమిని కోరుకుంటారంటే డిఎస్సి లేదని బాధపడుతున్నారు జాబులకి. దాని గురించి కూటమిని కోరుకుంటున్నారు. ఈయన కూడా డిఎస్సి తీసినట్టయితే పరిస్థితి వేరుకున్నాను. డిఎస్సి తీయలేదు. లాస్ట్ మూమెంట్కి వచ్చే వరకు ఆయన మాట్లాడాలి జగన్ గారు. రైతులకి ప్రస్తుతానికి పర్వాలేదు కానీ పంటలకే సరి అయిన ఆదాయం లేదు. అది కొంచెం మామూలుగా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. దిగుబడి ఉన్నా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. అదే ఇప్పుడు మారిన పరిస్థితులను బట్టి. థ్యాంక్ యూ. అది పర్వాలేదు. కాకపోతే ఏంటంటే డబ్బులు ఇచ్చి వందన ఉపయోగం లేదు. దానివల్ల ఏదన్నా సబ్సిడీకి ఎరువులు సబ్సిడీ తీసారు. దానివల్ల నష్టపోతున్నాం. ఇప్పుడు పొటాష్ కొనాలంటే 1750 రూపాయలు. మా చిన్నప్పుడు 130 రూపాయలు ఎక్కడ పడితే అక్కడ పడేసేవాళ్ళం. ఇవాళ 1700 రూపాయలు. ఆయన 6,000 ఇచ్చినా మాకు ఇది ఉపయోగం లేదు. ఈ ఎరువుల సబ్సిడీ ఆయన అందరూ కరెక్ట్ చేశారని కాదు. కాకపోతే ఏంటంటే అభివృద్ధి ఉంటుంది అనే కానీ మోడీ గారు ఇది చేశారని కాదు. ఆయన 6,000 వేసినందువల్ల ఉపయోగం లేదు రైతుకి. ఎవడైనా రైతుకి ఎంత డబ్బు వేసినా వేస్ట్. కాకపోతే వీటికి సబ్సిడీ మీదగా ఇస్తే బాగుంటుంది. అది రైతులు ఎరువులకు కానీ పురుగు మందులకు కానీ విత్తనాలు కానీ మంచి ఇచ్చి సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. అది దాని డబ్బులు ఇచ్చినందువలన ఏ రైతుకి ఉపయోగపడేది లేదు. ఇచ్చిన కాసేపే దాని వాల్యుయేషన్. అది. థ్యాంక్ యూ సార్. మీ పేరు? కొడాలి నారాయణరావు. కొడాలి నారాయణరావు గారు, ఒక 2 వారాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఏ పార్టీ వస్తే బాగుండిద్ది? ఎందుకు? కూటమి. ఎందుకని అంటారు? ఎందుకంటే పోలవరం ఉందండి, 70% ఆయన పూర్తి చేశాడు. అది అగమ్మగా వచ్చినాం. రాజధాని ఉంది, అగమ్మగా వచ్చినాం. రోడ్లు కూడా దువ్వేశారు. ఏది ఇప్పుడు ఈయన రేపు వచ్చినా సరే ఆ సచివాలయాలకు వెళ్తే దారి కూడా లేదు. ప్లస్ టౌన్ లో ఉంది అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ మీద 190 మంది బతికారు. బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు తెచ్చుకుంటే ఓ పూట భోజనం వెళ్ళిపోయేది. అట్లాగే ఒక 20 రూపాయలు తెచ్చుకుంటే 2 పూటల భోజనం అయిపోయేది. ఎక్కడికక్కడ పడుకున్నాం. ఆడకి గతి లేదు. ఆ ఇంటి పనులు ఏమండి, తర్వాత వేదికలు పోల్చడం అని అయ్యి అని ఇవి అని ఆడేంటో తొగ్గులకు పరిపాలన చేస్తున్నాడు. అదే దాని గురించి ఏంటంటే 100% కూటమి రావాలి. సార్, ఒక క్వశ్చన్ ఇప్పటిదాకా ఎవరు అడగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత సంక్షేమం జరిగినా, ఎన్ని పథకాలు వచ్చినా, ఏం జరిగినా టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బలంగా ఉన్నారు. టీడీపీ పార్టీ బలంగా ఉంది. ఎందుకు దానికి అంత బలం? రామారావు గారు పెట్టిన పార్టీ పెట్టిన దగ్గర నుండి టీడీపీకి అనుకూలమైన కేడర్ ఉంది. ఇవాళ తెలంగాణ ఉంది. ఇవాళ తెలంగాణ కేసీఆర్ దాంతో ఎవరితో తెలుగుదేశం కేడరు. తెలుగుదేశం పార్టీ పునాది ఏంటంటే కార్యకర్తలు, కేడరు. రేపు ఆ కేడరే పార్టీని గెలిపిస్తుంది. ఎందుకని ఇంత అభిమానం ఉంటుంది అంటే పోయినసారి కూడా 45% ఓటింగ్ వచ్చింది. చాలా చిన్న 40 చాలా 10%, 15% లో ఓడిపోయి ఉంటారు మహా అయితే. కార్యకర్తలు కాదండి. అంత జరిగినా ఎందుకు ఇంత బలం అంటున్నాను? బలం అంటే ఆయన కేడర్, వాళ్ళ కేడర్ ఉంది. పోయినసారి ఎలక్షన్ ఉందనుకోండి, మాయ మాటలతో చెప్పాడు. ఏది ఆడెవడో అవినాష్ రెడ్డిని చంపేశాడని, ఆయన చంపాడని, అదే వివేకానంద రెడ్డి కోడి కత్తి అని అయ్యని ఇవని ఆడు మోసం మాటలో జనం నమ్మారు. గెలిచారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా టీడీపీ గెలిచింది. 100% గెలిచింది. ఒక వేవండి తొడిసిందంటే మొత్తం లేచిపోతుంది. ఇప్పుడు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా జైల్లో పెట్టారని చాలా మంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఏంటి? తప్పండి. అది 100% తప్పండి. ఆయన ఏం చేశాడని జైల్లో పెట్టారు?
ఆయన తప్పు చేశాడా, ఎవరిదైనా ఇది చేశాడా, గవర్నమెంట్ ఆస్తులు పాడు చేశాడా, జనాలు పాడు చేశాడా, ఎవరు పాడు చేశాడని కేసులు పెట్టారా? ఆయన మీద అన్ని రోజులు ఉన్నా ఆధారం చూపించారా? ఆయన మీద ఆధారం చూపించారా? చంద్రబాబు నాయుడు ఇటు దొబ్బేశాడు, ఇది చేశారు, లోకేష్ ఇది చేశాడు, ఇది దొబ్బేశారు అని ఆధారం చూపించగలిగారా? అదే ప్లస్ పాయింట్ ఇప్పుడు ఆయనకు. ఏమంటే 24 గంటలు 18 గంటలు కష్టపడుతున్నాడు, కష్టజీవి. ఆయన కష్టమే ఆయనకు ఫలం. థ్యాంక్ యూ సో మచ్ అండి.